ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడున్న మన మేధావులు కూడా కొంతమంది ఉన్నారు, వెరీ వెరీ గుడ్ పీపుల్. వాళ్ళని కూడా అడ్వైజరీ బోర్డులో తీసుకొని వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్. బట్ VFX 3 years అంటున్నావు. VFX 3 years లోపల నీకు AI వచ్చి డామినేట్ చేస్తుంది. అది AI విల్ ఎమర్జ్ విత్ దిస్ కదా అంకుల్. తెలియని వాళ్ళకి మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ నేను పుట్టినప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ ముందు పెరిగిన వాడిని నేను. సో ఇంకేం పిలవలేను. VFX నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ చేశాను 2002లో. అప్పటి నుంచి మన సినిమాలు, బయట సినిమాలు అన్నీ చేస్తూ వచ్చాను. 2004 నుంచి 2008 దాకా విదేశాల నుంచి కూడా ప్రాజెక్టులు తీసుకొని చేసాం, 2009 దాకా. దాని తర్వాత నేను అప్పుడున్న కంప్యూటర్స్ని, అప్పుడున్న సాఫ్ట్వేర్ని ఆ ట్రాన్సిషన్ చూస్తున్నాను. ఫిల్మ్ నుంచి డిజిటల్ అవ్వడం, ఫిల్మ్ స్కాన్ అవ్వడం, దాని తర్వాత DI అవ్వడం, రికార్డింగ్ అవ్వడం. ఐ సా ద ఎంటైర్ ట్రాన్సిషన్. AI ఈ ఒక క్రియేటివ్ పర్సన్కి ఇంకా హెల్ప్ అవుతుంది, ఇంకా బెటర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి. దీనికి ముందు నాకు ఒక నెల పట్టేది, ఇప్పుడు ఇట్స్ టేకింగ్ మీ ప్రాబ్లీ 1 or 2 days ఏదైనా ఒక చిన్న ప్రాసెస్. సో AI విల్ ఓపెన్ అప్ అ లాట్ మోర్ పాసిబిలిటీస్. బట్ అది వాడుకోవడం తెలియాలి. వేస్టేజ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఖర్చు తగ్గాలి, టైము సేవ్ అవ్వాలి. సో ఇది హెల్ప్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను నమ్ముతున్నాను. ఎమర్జ్ అయితే కొంచెం ఇంకెక్కువ తొందరగా అవుతుంది. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే నువ్వు కూడా ఆల్మోస్ట్ చూసావు కదా, ఎమర్జ్ అయింది ఇదంతా ఫిలిం నుంచి దీంట్లోకి వచ్చినట్టు. మనం వచ్చిన కొత్తలో డబ్బింగ్ తొందరగా అయిపోతుంది, ఎడిటింగ్ తొందరగా అయిపోతుంది అని చెప్పారు. ఇవాళ ఎడిటింగ్ ఎంత లేట్ అవుతుంది, రికార్డింగ్ తొందరగా అవుతుంది. రికార్డింగ్ రోజుల్లో చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీ నాన్న నేను ఇవాళ ఇప్పుడు అట్లా చేయలేము అసలు. ఒక రోజు కదా చూస్తానికే 3 రోజులు పడతాను ఈ 3 గంటల సినిమాని. భయం వేస్తుంది. అంటే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నువ్వు యూనిట్లో మీ వాళ్ళంతా, నేను మీ నాన్నగారు ఎడిటింగ్ రూమ్లో పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఆయన సినిమాలకు ఆయన, నా సినిమాలకు నేను ఎడిటింగ్ రూమ్లో పడుకుని నైట్ కటింగ్ చేయాలి, పొద్దున్న రిలీజ్, ఎల్లుండి రిలీజు, కష్టాలు పడి చేసాం ఆ రోజుల్లో. సినిమాలన్నీ క్యాన్లు మోసుకున్న వాళ్ళం, ఇన్ని కష్టాలు పడ్డాయి ఆ రోజుల్లో. బట్ ఇప్పుడు మీరు మళ్ళీ పడుతున్నారు. వేరే రకంగా పడాల్సిన అవసరం లేదు. ఒరిజినల్గా చెప్పాలంటే మీరు పడిన కష్టం మేము పడాల్సిన అవసరం లేదు అంకుల్. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇంకా సాఫీగా జరగాలి. బట్ దీనికి మెయిన్ మూల కారణం ఏంటంటే, విచ్ ఐ మైట్ బీ రాంగ్, బట్ నాకన్నా డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. మీరు వ్యాలిడేట్ చేయాలి ఒకవేళ కరెక్టా రాంగా అనేది. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు డాక్టర్ చదవాలంటే 5 సంవత్సరాలు మినిమం చదవాలి, ఇంజనీరింగ్ చదవాలంటే మినిమం 4 సంవత్సరాలు చదవాలి, డిగ్రీ ఏదో అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్ డిగ్రీస్లో ఏమైనా చదవాలంటే 3 సంవత్సరాలు. ఇండస్ట్రీలో మాత్రం మా వాడు కొంచెం కథలు బాగా రాస్తాడు, మీతో ఎవరితోనూ అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించు, కెమెరామెన్ అసిస్టెంట్గా చేర్పించు, అలా చేర్పిస్తారు. ఇప్పుడు నాకున్న నేను అక్కడ చదివాను కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 10 మంది కథ చెప్పడానికి వచ్చేటప్పుడు అంకుల్ న్యాచురల్ టాలెంట్ ఉన్న వాళ్ళు 1-2 ఉంటారు అంకుల్. మిగతా 8 మందిలో కూడా టాలెంట్ ఉండొచ్చు, కానీ ఎలాగ బయటికి తీసుకురావాలో తెలియకపోవడం వల్ల చాలా టాలెంట్ కిల్ అయిపోతుంది. సో దానివల్ల ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఎస్, అన్నపూర్ణ వాళ్ళు పెట్టారు, రామానాయుడు పెట్టారు, ఈటీవీ వాళ్ళు పెట్టారు, దే ఆర్ దేర్. బట్ ఇండియా నీడ్స్ అట్లీస్ట్ 100 more మీడియా స్కూల్స్ అనమాట. అండ్ మేబీ మోహన్ బాబు యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేయాలి నేను అనుకుంటున్నా. చాలామంది మన వాళ్ళు ఎవరైనా చేస్తే బాగుంటుంది. నేను KL యూనివర్సిటీ వాళ్ళకి చెప్పాను, మీ యూనివర్సిటీ చూసినప్పుడు మీ దగ్గరకు పెట్టాలనుకుంటున్నాను. స్టార్ట్ చేస్తాం. యూఎస్సి అని, యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా అని, దేర్ ఇస్ అ యూనివర్సిటీ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ఫిల్మ్ స్కూల్స్. వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మా కరికులం డిజైన్ చేయండి అని. వాళ్ళని టైఅప్ కోసం అడిగితే మేము ఎవరితోనూ వరల్డ్లో టైఅప్ అవ్వము, ఇట్ ఈస్ నాట్, అది మా బోర్డ్కి వెళ్ళాలి, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, వీ డోంట్ డూ టైఅప్స్ అన్నారు. కెన్ యూ డిజైన్ మై కరికులం అని అడిగాడు. నా కరికులం డిజైన్ చేయండి, నాకున్న కాంటాక్ట్స్తో ఫ్యాకల్టీని నేను అక్కడి నుంచి తెచ్చుకుంటా, ఇండియా నుంచి తెచ్చుకుంటా, నేను మర్జ్ ఇట్ అన్నా. దేవ్ అగ్రీడ్ ఫర్ దట్. సో ఆ రాయబారాలు జరుగుతున్నాయి. కాలేజ్ది సినిమా 2 వచ్చినాయి కాబట్టి నాకు చిన్న డౌట్, చిన్నది కాదు పెద్ద డౌట్ అండ్ సీరియస్. అఫ్కోర్స్ ఇది యువర్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అడుగుతున్నాను. యూనివర్సిటీ నేను చూశాను, మనది బ్రహ్మాండం, స్కూల్ బ్రహ్మాండం, యూనివర్సిటీ బ్రహ్మాండం. నువ్వు కానీ నాన్న కానీ మొత్తం మీరు అందరూ చేస్తుంది బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ యూనివర్సిటీని. గర్వకారణం మొత్తానికి, మన రాష్ట్ర దేశానికే గర్వం అంత యూనివర్సిటీ.
బాగుంది, ఎంతోమందికి మీరు ఫ్రీగా చెప్పిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంత సర్వీస్ చేస్తున్నారు, డబ్బులు తీసుకున్న సర్వీస్ చేసేవి కూడా చాలా ఉన్నాయి. ఈ టైంలో నీకు పర్టికులర్గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు. మనం కాన్సన్ట్రేట్ చేసి ఎంతోమందికి చదువు చెప్పి చేస్తున్న వాళ్ళు మనం అనవసరంగా మళ్ళీ సినిమాలు తీయటం అవసరమా? అందులో ఇంత పెద్ద బర్డెన్ వేసుకొని నువ్వు చేస్తే టోటల్ ఫ్యామిలీకి కాకుండా నీకు అదేంటి కాలేజీకి కూడా ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలియదు. కరెక్ట్ నువ్వు ఏం కష్టాలు పడుతున్నావు నాకు తెలియదు. బట్ నాకు ఐ వాజ్ వరీడ్ అనమాట. ఎప్పటికప్పుడు ఏదో సినిమాల కోసం ఇంటర్వ్యూ కోసం అడగటం కాదు, పర్సనల్గా అడుగుదాం అనుకున్నాను. బట్ లైక్ పబ్లిక్ ఆల్సోనో ఈ ఒక్కొక్కరు పడే కష్టాలు ఏంటో తెలుస్తుందని. ఇన్ని కష్టాలు పడితే రేపు ఎట్లా ఏదన్నా జరగకూడదు జరిగితే అందరం ఇబ్బందుల్లో పడతాం కదా అనేది నా ఫీలింగ్. వాజ్ మచ్ వరీడ్ అబౌట్ దట్. ఎందుకు చేసావు నువ్వు ఇట్లా? అంకిల్, మీరు అడిగింది వండర్ఫుల్ క్వశ్చన్. మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ టుడే ఇండిపెండెంట్. మేము చేసే నాకు కొన్ని బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ చిన్నపిల్లల బట్టలు చేస్తారు, అది తను ఇండియాలో చేయదు. ఇండియాలో అతి తక్కువ ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళకి ఒకటో రెండో చేయడం తప్ప. షీఈ్ యాక్చువల్లీ ఫార్ స్మార్టర్ దెన్ మీ. తను విని వచ్చి ఇప్పుడు 14 దేశాల్లో ఉంది తన కంపెనీ. తన మెయిన్ హెడ్ క్వార్టర్స్ మిలాన్లో ఉంది. సో తను షీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ హర్ సెల్ఫ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలో చేసి షీ సెండ్స్ ఇట్ టు ద వరల్డ్. 12 సంవత్సరాల కింద. అది కాకుండా ఇంకొక 2-3 బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి అంకుల్. నేను ఒక 5 సంవత్సరాల ముందు కోవిడ్ తర్వాత, కోవిడ్లో 100 రూపాయలు సంపాదించే మా బిజినెస్లన్నీ 17 రూపాయలకి అయ్యింది అంకుల్. సో బేసిక్ సర్వైవల్ అనేది క్వశ్చన్. అంటే పునాదులు కదులుతాయి అంటారు చూడండి, అది ఇట్ వాస్ షేకెన్. దానికి ఫాలో అప్ మోసగాళ్ళు ఆడలా. ఇట్ రియలీ షాక్ మీ. ఇంకా ఏంటి విల్ ఇట్ బి దట్? దెన్ ఐ టుక్ అ కాన్షియస్ డెసిషన్. నాన్నగారు ఏమీ లేకుండా ఆయన కష్టంతో, ఆయన క్రమశిక్షణతో ఒక లెవెల్కి తీసుకొచ్చారు. కొడుగ్గా నేను దీన్ని 10 రెట్లు హైట్ తీసుకెళ్తేనే ఒక సమర్థుడిగా ఉంటాను నేను. ఏమీ లేని మా నాన్నగారు ఈ లెవెల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ కానీ 10 రెట్లు ఎక్కువ వేయాలి. ఆయన ఇచ్చిన చదువుకు కానీ ఆయన వేసిన బాటలో కానీ నేను చూసాను. దెన్ ఐ రియలైజ్డ్ ఇది ఫ్యామిలీ రన్ బిజినెస్. ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్. ఇంకా ప్రొఫెషనల్స్ రావాలి. అండ్ నాకు డీప్ ఇన్ మై హార్ట్ అంకిల్, నాకు ఎప్పుడు ఒక నటుడుగానే ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనెట్ అంకిల్. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా. ఇప్పుడు పెద్ద అందగాడిని ఏం కాదు నేను. అండ్ నేను దేవుడిని ఒకటే అడిగేవాడిని, నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి, ఐ విల్ వర్క్ హార్డ్, నేను కాపాడుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. అండ్ దేవుడు నాకు వరం ఇచ్చాడు. నటుడుగా నేను ఐ వాంట్, దట్స్ వాట్ నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి అనేది. మిగతావన్నీ నాన్నగారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్. నాకు యూనివర్సిటీ నాకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నాకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్. నాకు ఎలాగా